వైసీపీ అధ్యక్షుడు జగన్ కారును రవాణా శాఖ అధికారులు తనిఖీ చేశారు. ఏపీ 40 DH 2349 కారు ఫిట్నెస్ ను ఎంవీఐ గంగాధర్ ప్రసాద్ ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. ప్రస్తుతం ఆ వాహనాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలో ఉంచారు. జగన్ రెంటపాళ్ల పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి కారు కింద పడి మృతి చెందారు. దీనిపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. అయితే జగన్ తో పాటు ఆయన కారు డ్రైవర్ రమణారెడ్డి, పిఏ నాగేశ్వర్ రెడ్డి, వైసీపీ నేతలు వైవి సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడుదల రజనీని నిందితులుగా చేర్చారు. దర్యాప్తు నేపథ్యంలో సింగయ్య మృతికి కారణమైన జగన్ కారును రవాణా శాఖ అధికారులు తనిఖీ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా సిటీ 24/7 ప్రతినిధి ప్రమోద్ కిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రమోద్, ఓవర్ టు యు. ఏదైతే ఈ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించినటువంటి పర్యటనలో రెంటపాళ్ళ వెళ్తుండగా మార్గ మధ్యంలో నందివెలుగు హైవే రోడ్డు దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ క్రమంలో జగన్ కాన్వాయ్ కింద పడి సింగయ్య అనేటువంటి వ్యక్తి మృతి చెందాడు. ఆ సింగయ్య అనేటువంటి వ్యక్తి మృతి చెందడంతో వెంటనే పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన తర్వాత కూడా దీన్ని మరింత ఫాస్ట్గా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఏదైతే మొట్టమొదట జగన్ కాన్వాయ్లో ఉన్నటువంటి వాహనం కాదు ఢీకొనింది, అది ఒక పాత వాహనం ఢీకొందంటూ కూడా జిల్లా ఎస్పీ చెప్పాడు. కానీ కొన్ని రోజుల తర్వాత 2 రోజుల తర్వాత ఒక సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఆ వీడియోల ఆధారంగా జగన్కి సంబంధించినటువంటి ఏదైతే జగన్ ప్రయాణిస్తున్నటువంటి కారులో ఉన్న ఆ కారే ప్రథమంగా ఇటు సింగయ్య మృతికి కారణం అంటూ కూడా కేసు నమోదు చేశారు జిల్లా ఎస్పీ. కేసు నమోదు చేసిన తర్వాత కూడా ఇప్పటికే తాడేపల్లి నల్లపాడు పోలీసులు తాడేపల్లి వైఎస్ జగన్ ఇంటికి వెళ్ళి ఇప్పటికే ఆ కేసుకు సంబంధించినటువంటి ఏదైతే ఆ కాన్వాయ్లో ఉన్నటువంటి కారును కూడా తీసుకువచ్చి ఆ నల్లపాడు పోలీస్ స్టేషన్ ఉంచిన పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి ఆ జిల్లా పోలీస్ కార్యాలయానికి ఆ వాహనాన్ని తరలించారు. వాహనాన్ని జిల్లా పోలీస్ కార్యాలయంలో తరలించిన తర్వాత అక్కడ ఈరోజు ఉదయం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏదైతే ఆ జగన్ కారుకు సంబంధించినటువంటి ఏదైతే రవాణా శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఇప్పటికే దాన్ని ఆ ఫిట్నెస్ కూడా మొత్తం టెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే దానికి సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా పూర్తి నివేదిక ఇటు జిల్లా ఎస్పీకి అందజేసే అవకాశం అయితే ఉంది. ఇది నివేదిక ఆధారంగా అసలు జగన్కి సంబంధించినటువంటి ఉన్నటువంటి ఆ కారు ఆ ఫిట్నెస్ ఉందా లేదా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేసి దీన్ని మరింత వేగవంతం చేసే అవకాశం అయితే ఉంది. ఏదైనప్పటికీ ఆ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కూడా కేసు నమోదు చేశారు. అయితే దీనిపై ఆ హైకోర్టులో కూడా ఏదైతే క్యాష్ పిటిషన్ వేశారో దీనిపై వాదనలు అయితే జరుగుతూ ఉన్నాయి. అసలు ఏ1కి సంబంధించినటువంటి అతని డ్రైవర్ రమణారెడ్డి, A2కి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలంటూ కూడా ఇటు కూటమి నాయకులు అయితే చెప్తా ఉన్నారు. ఒక ఏదైతే దళిత కార్యకర్త వైసీపీ కార్యకర్తకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి చనిపోయినటువంటి సందర్భంలో కూడా మానవత్వం వహించకుండా జగన్ పర్యటన సాగించాడు అంటూ ర్యాలీలు చేశాడంటూ కూడా కేవలం ఒక అలజడి రాష్ట్రంలో ఒక అలజడి సృష్టించడానికి ఇట్లాంటివి చేశారంటూ కూడా కూటమి నాయకులు అయితే మండిపడతా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఈ కేసుకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఇంకా ఎవరెవరిపై కేసులు నమోదు చేయాలని కూడా ఇప్పటికే పోలీసులు అయితే చూస్తూ ఉన్నారు. అయితే పూర్తిగా చూసుకుంటే రవాణా శాఖ అధికారుల తర్వాత కూడా దీని ఫిట్నెస్ ఆధారంగా మరికొన్ని సంబంధించినటువంటి కేసులు పెట్టే అవకాశం అయితే ఉంది. అయితే ప్రస్తుతానికైతే A1కి సంబంధించినటువంటి రమణారెడ్డిని అయితే అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని విచారించిన తర్వాత అంటే ఆ విజువల్స్లో కనుక చూసుకున్నట్టయితే కింద పడిన తర్వాత కూడా వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు కారును వెనక్కి పంపించినట్టు కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఆ డ్రైవర్ వినకుండా కనీసం కారు వెనక్కి కూడా
పంపించకుండా అంతే ఉన్నాడు. దీనికి సంబంధించి వీడియో కూడా ప్రత్యక్షంగా ఆ సోషల్ మీడియాలో ఉన్న వీడియోని ప్రత్యక్షంగా చూశారు. అయితే ప్రత్యక్షంగా చూసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి దానిపై కూడా కేసులు నమోదు చేశారు. ఏదైనప్పటికీ ఆ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కావచ్చు, మాజీ మంత్రుల మీద కావచ్చు, ఆ రెంటపాలెం పర్యటనకు సంబంధించినటువంటి కూడా ప్రతి ఒక్క అంశంలో పోలీసులు అయితే కేసులు నమోదు చేసి పూర్తిగా అంటే చట్ట ప్రకారమే దీనిపై కేసులు నమోదు చేస్తున్నాం. ఎటువంటి కక్షపూరితమైనటువంటి రాజకీయంగా కూడా దీన్ని కొలవద్దంటూ కూడా ఇప్పటికే ఆ కూటమి నాయకులు అయితే హెచ్చరిస్తూ ఉన్నారు. Thanks for the updates. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అధ్యక్షుడు జగన్ కారును రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేశారు. ఏపీ 40 DH 2349 కారు ఫిట్నెస్ ను ఎంవీఐ గంగాధర్ ప్రసాద్ ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. అయితే ప్రస్తుతం ఆ వాహనాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలో ఉంచారు. జగన్ రెంటపాళ్ల పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి కారు కింద పడి మృతి చెందారు. దీనిపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. జగన్ తో పాటు ఆయన కారు డ్రైవర్ రమణారెడ్డి, పిఏ నాగేశ్వర్ రెడ్డి, వైసీపీ నేతలు వైవి సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడుదల రజనీని నిందితులుగా చేర్చారు. అయితే దర్యాప్తు నేపథ్యంలో సింగయ్య మృతికి కారణమైన జగన్ కారును రవాణా శాఖ అధికారులు తనిఖీ చేశారు.